ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న అర్ధరాత్రి నుంచి వాతావరణం దారుణంగా మారడంతో రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కప్పేసిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈ తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యత ఇండెక్స్ 403గా నమోదైనట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. వివేక్ విహార్ 460, ఆనంద్ విహార్లో 459, రోహిణిలో 445, వజీర్పూర్లో 444 ఐక్యూలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయన్నారు అధికారులు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తున్నామన్నారు. విజిబిలిటీ తగ్గిపోవడంతో రైలు, విమాన సర్వీసుల్లో జాప్యం నెలకొన్నట్టు అధికారులు తెలిపారు. తీవ్రమైన పొగమంచు వల్ల రాజధాని ఎక్స్ప్రెస్, వందే భారత్, జనశతాబ్దితో సహా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం సైతం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల రద్దు, ప్రయాణ సమయంలో మార్పుల గురించి తెలుసుకోవడానికి తమ అధికారిక వెబ్సైట్లను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. ప్రయాణికులు విమానాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని విమానయాన సంస్థలకు కస్టమర్ సపోర్ట్ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది. ఢిల్లీలో పొగమంచు, కాలుష్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఒకవైపు దట్టమైనటువంటి పొగ, మరోవైపు తీవ్రమైనటువంటి కాలుష్యం, ఇంకోవైపు పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు. ఇప్పుడు ఇది దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో అత్యంత దారుణంగా వాయు కాలుష్యం నమోదవుతుంది. ఏకంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై 400 పాయింట్లకు పైగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దట్టమైనటువంటి పొగతో ఒకవైపు విమానాల రాకపోకలే కాదు, వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఢిల్లీలో కనిపిస్తున్నాయి. ఈరోజు ఏకంగా ఢిల్లీ నుంచి 200 విమానాలకు పైగా ఆలస్యంగా నడుస్తుండడంతో దాదాపు 6 నుంచి 10 విమానాలు రద్దయినట్టుగా తెలుస్తుంది. ఇక వాయు కాలుష్యం అయితే మించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి జనమంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు కొంత వింటర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పిల్లల్ని తీసుకొని తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాలుష్యాన్ని నుంచి తప్పించుకునేందుకు జనమైతే కొంతమంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పైగా ప్రభుత్వం సైతం ఇప్పటికే గ్రాఫ్ 4 చర్యలను అమలు చేస్తూ ఏ విధంగానైతే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి వచ్చేటటువంటి హెవీ వెహికల్స్ను తగ్గిస్తూనే ఉన్నారు. కానీ దట్టమైనటువంటి పొగ నేపథ్యంలో కాలుష్యం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దాంతోనే ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో పిల్లలు, వృద్ధులు మాత్రం ఈ కాలుష్యానికి అంటే అవుట్ సైడ్ ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కావద్దు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫైయర్ల వాడకం కూడా పెరిగిపోయింది. దాంతో ఎయిర్ ప్యూరిఫైయర్ల పైన 18% GST ఎందుకంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే మనం ఏ విధంగానైతే కొన్ని కీలకమైనటువంటి హైవేల పైన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ప్రతి వాహనం కూడా అంటే మధ్యాహ్నం అవుతున్నా కూడా వాహనాలు లైట్స్ వేసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. పైగా స్లోగా వెళ్ళాలి. హై స్పీడ్తో వెళితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే వాహనాలకు సైతం వాహనదారులకు అడ్వైజరీ జారీ చేశారు. ఈ ఫాగ్ నేపథ్యంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇంకా మరోవైపు ఎయిర్పోర్ట్లో కూడా పరిస్థితి కొంత దారుణంగానే ఉందని చెప్పుకోవచ్చు. ల్యాండింగ్ కానీ టేకఫ్ కానీ అయ్యేందుకు రన్వేల పైన మొత్తం ఫాగ్ ఉండడంతో ఫ్లైట్స్ రాకపోకలపైన తీవ్ర ఇబ్బందులు కనిపిస్తున్నాయంటున్నారు. దానికి అనుగుణంగానే ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేయగా, మరోపక్క ప్రత్యేకంగా అంటే ఎవరైతే ప్రయాణికులు ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ తమ ఎయిర్లైన్స్కు కాంటాక్ట్ చేసి ఫ్లైట్స్ రైట్ టైం ఉన్నాయా లేదంటే క్యాన్సిల్ అయ్యాయా అనే విషయాలను తెలుసుకోవాలంటూ ఇప్పటికే సివిల్ ఏవియేషన్ సైతం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ఉత్తరాదిన చలి ఒకవైపు, మరోవైపు దట్టమైనటువంటి పొగ, విపరీతమైనటువంటి కాలుష్యంతో జనం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.